ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి పథకాలు, ఏం పథకాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీ సమస్యలేంటి? సమస్య అంటే మామూలు సమస్య కాదు. ఇంతకుముందు క్వార్టర్ 150 రూపాయలకి దొరికిపోయేది. అయ్యో! ఇప్పుడు కశాంత రేట్ అయిపోవడం లేదు అది. అది ఏడు దొరుకుతుంది, ఏది దొరికినా తాగేద్దాం, అది వేరే విషయం పక్కనట్టండి. కానీ పోనీ కొంచెం మందు మంచిది దొరికితే బాగుంది. ఇంకొకటి రేట్లు పెరిగిపోయినాయి. ఎప్పుడు మరి బియ్యము 5 కేజీలు ఇచ్చేసి 10 కేజీలు ఇచ్చి ఆపేస్తాను. మాకు అమ్ముకుంది కదా ఈ క్వార్టర్ కొత్త అవి అలా 25 కేజీల బస్తాలు అలాగే వస్తే అమ్ముకున్నా మాకు ఒక పక్క క్వార్టర్ అయిపోద్ది, ఒక పక్క తిండి అయిపోద్ది. పోనీ ఏమైనా మా ఆవిడకి ఏమైనా 45 సంవత్సరాలు దాటలేదు, ఇప్పుడు దాటుతాయని చూస్తాను. నా చేయూత పడిపోద్ది 18,000. ఫుల్ సంవత్సరం అంతా నాకు మందుకి కరువు ఉండదయ్యా. అలాగ ఉన్నట్టు మీరు ఏదైనా ఇంత అడిగినారు, అది చేయగలిగి చేయండి మాకు. అలాంటి ప్రభుత్వం కావాలి. అలాంటి ప్రభుత్వం వస్తే మాకు మంచిదే. రోజు మొత్తం గడిచిపోతుంది. మాకు నిరుద్యోగులకి, ఏ పని లేని వాళ్ళకి నిరుద్యోగ పింఛన్ అది ఇస్తే బాగుంది. మరి నాకేటి ఉద్యోగం లేదయ్యా. దీని గురించి మీరు రోజంతా ఆలోచిస్తుంటారు. రేపు ఏ మందు దొరకాల, ఎక్కడ దొరుకుతుంది, రేపు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్రీగా ఇస్తానులే. అది చాలా కొంచెం ఎలక్షన్లు కూడా ఎప్పటికప్పుడు అయినట్టు చూడండి. ఎలక్షన్లు అయినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. ప్రతి సంవత్సరం పెడితే బాగుంది. ఇంకా మేలు మాకు.